ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖు శుక్రవారం. ఐ థింక్ ఈరోజు సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది. ఇక ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూస్తే మనకి yatraonline.com అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ అన్ని కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. బట్ ఈసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. కొద్దిగా ఓవరాల్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే స్టిల్ సెల్లింగ్ సైడ్ హెవీగానే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ అండ్ నిఫ్టీ బ్యాంక్, అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాలిటీ, ఫార్మా వీటిలో హెవీగా సెల్లింగ్ అయితే మనకు కనిపించింది. అదేవిధంగా కొద్దిగా మీడియా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాదాపుగా ఏంటంటే 99% ఇండిసెస్ అన్ని కూడా మనకేంటంటే నెగిటివ్ సెంటిమెంట్ లేదా సెల్ ఆఫ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ హెవీగా లూజ్ అయిన వాటిల్లో ఈ యొక్క పిఎస్సి బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి ఫ్రాన్స్ నెగిటివ్ గా కనిపిస్తుంది, చాలా నెగిటివ్ ఉంది, 2.28%. దాని తర్వాత రష్యా నెగిటివ్ గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే నెగిటివ్ గా ఉంది. దీన్ని ఒకసారి ట్రేడింగ్ వీలో చూద్దాం. సౌత్ కొరియా నెగిటివ్ గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ చైనా విక్స్ తగ్గిపోయింది. ఓకే, యుఎస్ కి సంబంధించిన విక్స్ అయితే కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. అండ్ జర్మన్ నెగిటివ్ గా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చైనా కానీ, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, యూరప్, లండన్ అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ ముఖ్యంగా ఇవి కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ అయితే స్లైట్ పాజిటివ్ గా కనిపిస్తుంది, 12 పాయింట్లు అనేది. ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ లాగా అనిపిస్తుంది. బ్రాడర్ పిక్చర్ అయితే మనకి కొద్దిగా సెల్లింగ్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సెంటిమెంట్ వైజ్గా. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఈ యొక్క డేటా అనేది రావడం జరిగింది. సో యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది తగ్గాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 225K ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 201K అనేది రావడం అనేది జరిగింది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ వచ్చేసరికి మనకి ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావడం అనేది జరిగింది. సో ఇది నెగిటివ్ అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ అనేవి తగ్గాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 4.10 మిలియన్స్, బట్ 4.404 మిలియన్ అనేది ఇక్కడ డేటా అనేది రావడం జరిగింది. ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా లండన్కి సంబంధించిన బిఓఈ ఇంట్రెస్ట్ రేటు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా 5.5 ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. దానికంటే తక్కువ అయితే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పుడైతే ఎక్కువ కానీ తక్కువ వస్తుందో ఫ్రెండ్స్, అది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎనీహౌ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అయితే అంటే ప్రీవియస్ గా ఏదైతే 5.25% ఉందో అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారు. బట్ ఇక్కడ రెడ్ లో ఎందుకు చూపిస్తుంది నెగిటివ్ గా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ గా చూపిస్తుంది. ఎనీహౌ ఇది ఓవరాల్ పిక్చర్. ఇక మనకి బ్యాన్ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ ఇవి. ఓకే, ఈ యొక్క స్టాక్స్ లో ఫీచర్ అండ్ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేయలేం. కొత్తగా ఏంటంటే మనకి చంబల్ ఫర్టిలైజర్స్ ప్రీవియస్ గా బ్యాన్ లిస్ట్ లో ఉంది, అది బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. సో ఎవరైనా ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే బ్యాన్ లిస్ట్ ఉన్నాయో వాటిల్లో మనం ఏంటంటే ఈక్విటీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో కావాలనుకుంటే సెల్లింగ్ చేసుకోవచ్చు, బయింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో లిస్టు, వాటిల్లో నుంచి ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయటం లేదు. ఇక ఫ్యూచర్ బిల్డప్ అనేది మనం చూద్దాం. బ్రాడర్ పిక్చర్ అనేది నిన్నటి రోజున అయితే మనకి నెగిటివ్ గా ఉంది కదా. అండ్ ఈ రోజు లాంగ్ బిల్డప్ చూస్తే 2% కనిపిస్తుంది. అండ్ షార్ట్ బిల్డప్ 26% దాకా కనిపిస్తుంది. ఓకే, విచ్ ఇస్ సిగ్నిఫికెంట్ అనమాట. సో రానున్న రోజుల్లో మేబీ 1-2 డేస్ ఏదన్నా పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క బిల్డప్ ఎంత అగ్రెసివ్గా ఉందంటే మళ్ళీ ఆ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేద్దాం, బ్లైండ్గా మనం ఫాలో అవ్వద్దు. ఓకేనా, ఎందుకంటే ఈ యొక్క బిల్డప్ అనేది ఏంటంటే ప్రైస్తో కంపారిజన్ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది, అదేవిధంగా ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఏం చేస్తారంటే షార్ట్ బిల్డప్ కాలంలో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట సిస్టమ్ అనేది. సో అందుకని అబ్జర్వ్ చేద్దాం. ఎనీహౌ మనకి ఇక్కడ ప్రైస్ తగ్గుతూ ఉంది అండ్ డిక్లైన్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. ఓవరాల్ గా ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది 26% దాకా, లాంగ్ బిల్డప్ ఓన్లీ 2% సజెస్ట్ చేస్తుంది. ఓవరాల్ పిక్చర్ మనకి ఇక్కడ బిల్డప్ ద్వారా ఫీచర్ బిల్డప్ ద్వారా ఏంటంటే షార్ట్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్ ఏమో 2% దాకా కనిపిస్తుంది, డిక్లైన్స్ వచ్చేసరికి 27% దాకా కనిపిస్తుంది. ఓవరాల్ సెంటిమెంట్
సెంటిమెంట్ మనకి చూడగానే ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ మార్కెట్లో ఉన్నట్టు తెలుస్తుంది. దాని కొరకు ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా అన్చేంజ్డ్ వచ్చేసరికి 70% అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, డాక్టర్ రెడ్డిస్, భారతీ ఎయిర్టెల్ కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఓకే, దాని తర్వాత M&M టాప్ లూజర్గా కనిపిస్తుంది. కొటాక్ బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లా, ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ ఇవన్నీ కూడా చాలా డీప్ రెడ్లో ఉన్నాయి. ఓవరాల్గా మనం బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ 75% స్టాక్స్ ఏంటంటే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఒక 20-25% స్టాక్స్ ఏంటంటే కొద్దిగా గ్రీన్లో అయితే ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా మ్యాక్స్ నిన్న రెడ్లోనే ఉండటానికి ట్రై చేసినాయి అనమాట. ముఖ్యంగా ఇక్కడ చూడండి అన్యూజువల్ యాక్టివిటీ అనేది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇక్కడ స్టాక్ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి బజాజ్ ఫైనాన్స్ అన్యూజువల్ వాల్యూమ్స్లో వచ్చింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, దాని తర్వాత మనకి చూస్తే ఈ యొక్క M&M అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అన్యూజువల్ వాల్యూమ్స్లో. అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క M&M అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది మనకి, అండ్ అఫ్ కోర్స్ బజాజ్ ఆటో కూడా కనిపిస్తుంది. 2 times ఉంది. M&M. ఓకే, సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది మారుతి M&Mలో. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అండ్ బజాజ్ ఆటో కూడా ఫోకస్ అయితే చేద్దాం, దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దాని పర్పస్ అనేది ఇది హెల్ప్ చేస్తుంది. దానికి ఇంకా ఒక అవుట్కమ్ అనేది తర్వాత తీసుకొద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కంబైన్డ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ప్లాట్ చేస్తున్నారు అనేది చూస్తే వాల్యూమ్స్ అయితే లాస్ట్ 2 days నుంచి సిగ్నిఫికెంట్గా పెరిగినాయి. ఫ్యూచర్లో ఏది మనం చూస్తున్న ఫీచర్ వచ్చేసరికి నిఫ్టీ అనమాట. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి చూడండి ఈ యొక్క రెడ్ క్యాండిల్ 1, 2 ఈ 2 రెడ్ క్యాండిల్కి ఏం చెప్పిందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పింది ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ నిన్నటి రోజున డేటా అనేది చూసుకున్నట్టయితే ప్రైస్ చాలా అగ్రెసివ్గా కిందకు వచ్చేసింది. అండ్ ఓవరాల్గా ఏం చెప్తుందంటే పిక్చర్ మనకి దీంట్లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది అబ్జర్వేషన్ చేద్దాం. ఓకేనా, సో ప్రస్తుతం అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏది ఫ్యూచర్ బిల్డప్ ప్రకారం ఈ యొక్క షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది నిఫ్టీలో అని చెప్పేసి డేటా అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇక FIS, DIS డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే FIS షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే మనకి క్లయింట్ అండ్ DIS లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక క్యాష్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తే FIS ఇంటెన్సివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. మనం అనుకున్నాం కదా మెనీ రీజన్స్ అనేది ఉన్నాయి మార్కెట్ పడిపోవడానికి. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే FIS కంటిన్యూస్గా అగ్రెసివ్ అమౌంట్లో సెల్లింగ్ చేస్తున్నారు. చూడండి అంతకుముందు 1236 కోట్లు, దాని తర్వాత 3110 కోట్లు, నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్టయితే 3007 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే నిన్న రెస్క్యూ చేశారు, DIS బై చేశారు 1158 కోట్లు. బట్ స్టిల్ ఈ యొక్క క్యాష్ మార్కెట్లో అవుట్ ఫ్లో అనేది చూసుకున్నట్టయితే 1848 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ అ నెగిటివ్ సైన్. అంటే క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు అనమాట, నెగిటివ్గా ఉందంటే. ఇక మనం ఈ PCR గురించి డిస్కస్ చేసుకుందాం. మిత్రులు కూడా అడిగారు దీని గురించి మనం డిస్కస్ చేద్దామని. ఇదేంటంటే ఫ్రెండ్స్ డిస్క్రిషనరీ ఉంటుంది అనమాట. అంటే దీని వాల్యూస్ని బట్టి మనం కన్ఫామ్గా చెప్పలేము. ఓకే, 100% ఇలా జరుగుతుందని చెప్పేసి. సో జనరల్గా 0.7కి కింద ఉంటే బుల్లిష్ అని చెప్పేసి, 1కి అబోవ్ ఉంటే బేరిష్ అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ దీనికి ఉన్న వాల్యూస్ అనేది ప్రస్తుతం జస్ట్ నోట్ చేసుకోండి ఒకసారి ఈ యొక్క వాల్యూస్. బట్ దీన్ని బట్టి మనం ప్రస్తుతం అవుట్కమ్ అనేది తీసుకోవట్లేదు. ఒకసారి దీన్ని మనం ఏంటంటే రీసెర్చ్ లాగా పెడదాం, ఎందుకంటే ఈ వాల్యూస్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటాయి. బట్ యాజ్ పర్ ద థియరీ ఏంటంటే ఇక్కడ సింపుల్గా 0.7 కంటే కింద ఉందనుకోండి, ఓకే, మనకేంటంటే బుల్లిష్ అయిన అనమాట. అదేవిధంగా 1 కంటే ఎక్కువగా ఉంటే మనం ఏమంటామంటే బేరిష్ అయిన అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఏంటంటే PCR అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బై కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో జనరల్గా వాల్యూ ఎక్కువగా ఉందంటే పుట్స్ ఎక్కువగా ఇక్కడ బయింగ్ అంటారు, పుట్స్ ఎక్కువగా బై చేస్తున్నట్టు, అంతే కదా. ఈ యొక్క వాల్యూ ఎక్కువగా ఉందంటే పుట్స్ ఎక్కువగా ఉన్నట్టు, వాల్యూ తగ్గుతుందంటే కాల్స్ ఎక్కువగా బై చేస్తున్నట్టు. సో కాంట్రాడీ అని కూడా తీసుకుంటారు. మనం ఏంటంటే బయింగ్ అంటున్నాం కదా, యాక్చువల్గా ఏంటంటే సెల్లర్కి వెయిటేజ్ ఇస్తాం. అందుకని కొద్దిగా కాంప్లికేటెడ్గా ఇనిషియల్గా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే జస్ట్ చూడండి 0.7 కింద ట్రేడ్ అవుతుంటే మనం ఏంటంటే బుల్లిష్గా
తీసుకుంటాం జనరల్గా. ఒకటి దాటి వెళుతూ ఉందంటే అది బేరిస్గా కన్సిడర్ అయితే చేస్తాం. ప్రస్తుతానికంటే జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి, దీనికి ఇంకా అవుట్కమ్ అనేది తీసుకోవద్దు. మిడ్ క్యాప్ దాకా వచ్చామా? రైట్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నిఫ్టీలో ఓవరాల్గా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. 21 అయిపోయింది కదా, 28. దీంట్లో స్టిల్ ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 20,000 దగ్గర అగ్రెసివ్గా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. అది మనకున్న రెసిస్టెన్స్. ప్రస్తుతం అయితే 19,500 దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. దానికి ముందు సపోర్ట్ ఉంది కానీ స్మాల్ సపోర్ట్ ఇవన్నీ కూడాను. బిగ్గర్ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,500. బట్ స్టిల్ ఓవరాల్గా మార్కెట్లో అయితే బేరిష్ వ్యూతోనే ఉన్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో అగ్రెసివ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాల్స్ కి పుట్స్ కి మధ్యలో కాల్స్ ఎక్కువగా అమ్మారనమాట. ఓకే, ఎందుకంటే మనకి జెఫ్రీస్ నిన్న న్యూస్ లో కూడా అప్డేట్ చేసుకున్నాం కదా, బిజినెస్ అప్డేట్స్ లో జెఫ్రీస్ ఏం కామెంట్ చేసిందంటే వాళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గిపోతుంది, వీళ్ళు ఇచ్చేది తీసుకునే దాని మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంటే కంపెనీకి బెనిఫిట్ అనమాట. ఇది బ్యాంకుకి ఆ డిఫరెన్స్ అనేది ఉంది. అది రికవర్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్తుంది అనమాట ఓవరాల్ గా. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 45,000 అనేది సిగ్నిఫికెంట్ గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. మనకి ఇమీడియట్ గా అంత అగ్రెసివ్ సపోర్ట్ కాదు కానీ రౌండ్ నంబర్ 44,500. చాలా మంది సాహసం చేయలేదన్నమాట పుట్ సైడ్ సెల్ చేయడానికి. ముందేంటంటే కాల్ సైడ్ సెల్ చేసుకుందాం సేఫ్గా, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది లేకపోతే ఫాల్ అవుతూ ఉంది అంటే ఒక్కొక్కసారి గ్యాప్ డౌన్ కూడా జరుగుతుంది కదా. ఆ యొక్క ఫియర్ తో ఏంటంటే వీళ్ళు పుట్స్ ఎక్కువగా సెల్ చేయలేదు ఇక్కడ. బట్ ఎనీహౌ ఇవి లెవెల్స్ అనమాట. 44,000 దగ్గర కొద్దిగా సెల్ చేశారు, కొద్దిగా రిస్క్ తీసుకునేవాళ్ళు, మేబీ హెడ్జింగ్ చేసి ఉండొచ్చు. అండ్ 44,500 దగ్గర కూడా కొద్దిగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా అగ్రెసివ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. చాలా మంది ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేశారు. అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 20,000 దగ్గర ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ దూరంగా సపోర్ట్ ఉంది 19,500 దగ్గర. ప్రస్తుతం ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 19,800 దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్ గా. ఓవరాల్ గా దీంట్లో కూడా బేరిష్ వ్యూతోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ అయితే దీంట్లో కూడా బేరిష్ వ్యూ అనేది జనరేట్ అయింది. ప్రీవియస్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవన్నీ నెగిటివ్ లో ఉన్నప్పుడు కూడా బేరిష్ లో ఇది కొంచెం బుల్లిష్ సెంటిమెంట్ తో ఉండేది. ఈసారి దీని యొక్క సెంటిమెంట్ కూడా కొద్దిగా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది వయా ఆప్షన్స్ డేటా. ఇక్కడ చూస్తే కాల్స్ కొద్దిగా అగ్రెసివ్ గా సెల్ చేశారు. ముఖ్యంగా 9,200 కాల్ ఓకే నేకెడ్ గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత 9,000 పుట్ అనేది కూడా సెల్ చేసినట్టు తెలుస్తుంది. పోటాపోటీగా ఉన్నారు. బట్ అప్పర్ హ్యాండ్ వచ్చేసరికి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టే ప్రస్తుతం కూల్ ఆఫ్ గానే ఉంది మార్కెట్. ఏంటంటే ఇన్ఫ్లేట్ ఏం అవ్వలేదు ఏది ప్రైసెస్, ఆప్షన్ ప్రైసెస్. ఇండియా విక్స్ అనేది రైజ్ అయిందంటే మనకు ఆప్షన్ ప్రైసెస్ అనేది పెరుగుతాయి అనమాట. ఇండియా విక్స్ అయితే కూల్గా ఉంది. దాని తర్వాత మన ఈ యొక్క డౌ జోన్స్ అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా మనం చూసే టయానికి ఇక్కడ ఉంది. సో ఈ లో అనేది చూడాలి అని చెప్పేసి అనుకున్నాం. ప్రస్తుతం ఏంటంటే లో దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు కానీ ఇది హాల్ట్ అని చెప్పలేదు, ఎందుకంటే వెరీ సాలిడ్ క్యాండిల్ ఇది. దీన్ని మనం చెప్పాలి అంటే కూడా మారుబోజు క్యాండిల్ అంటాం కదా ఫ్రెండ్స్, మారుబోజు బేరిష్ క్యాండిల్. సో మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ రావచ్చు, ప్రాబబిలిటీ ఉంది ఇంకా డౌన్ సైడ్ వెళ్ళటానికి. అట్లీస్ట్ ఈ లోని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది స్ట్రాంగ్ మరుబోజు క్యాండిల్. అండ్ ఇమీడియట్గా మనకున్న లెవెల్ వచ్చేసరికి 33,608 ఇది మన డౌ జోన్స్లో. ఇదే యూఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది 40 పాయింట్స్ అనేది. సో ప్రస్తుతం కొద్దిగా నిన్న సెల్లింగ్ చేసి అలసిపోయి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 1 hour టైం ఫ్రేమ్లో సో ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్రాడే కోసం అనమాట. సో ప్రాబబ్లీ షార్ట్ సైడ్ ఉండటానికే ప్లాన్ చేద్దాం, ఎందుకంటే మార్కెట్స్ బాగలేదు కాబట్టి ఒకవేళ బ్రేక్అవుట్ అయినా సరే సో అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి బిగ్గర్ పిక్చర్లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 20,000 ప్రస్తుతానికి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం రెసిస్టెన్స్. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి 20,000 అనేది రీచ్ అవడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 19,790 ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి సపోర్ట్ అని చెప్పలేము, ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేద్దాం. 19,709 ఇది ఈ లెవెల్ అనేది వాచ్ చేద్దాం. దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో 19,500 ఫ్రెండ్స్. ఓకేనా, ఇది సపోర్ట్ లెవెల్. ఇక్కడ నారో రేంజ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. ఓకేనా, సో అప్ సైడ్ వెళ్ళినా సరే మనం ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ ప్రస్తుతానికి ప్లాన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే అండ్ చూడండి ఇక్కడ 45,300
మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ రెండు కూడా అక్కడే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి 44,500 లెవెల్ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ కూడాను. దాని తర్వాత సపోర్ట్ వచ్చేసరికి 44,400 అనమాట. ఈ రెండు లెవెల్స్ కూడా మనకున్న సపోర్ట్ లెవెల్స్. ఇది ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం చూసుకున్నట్టయితే 20,000 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఓకేనా, ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 19,702. అదేవిధంగా బిగ్గర్ సపోర్ట్ వచ్చేసరికి 19,500. ఈ రెండు కూడా సపోర్టు, ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ లో ఫ్రెండ్స్ కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే 9,128 ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్, దాని తర్వాత 9,150 ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే ఇది సపోర్ట్ లాగా తీసుకోవద్దు. ఈ లెవెల్ 9,052 దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెస్ట్ చేయనివ్వండి, రీటెస్ట్ చేయనివ్వండి. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే కానీ మనకి సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వస్తుంది. ఎనీహౌ 9,052 అనేది ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్. దాని తర్వాత 9,000 లెవెల్ అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ ఏది ఈ యొక్క మిడ్ క్యాప్ లో. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ వెరీ సిగ్నిఫికెంట్ గా ఫాల్ అయితే 2 days అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత లోవర్ లెవెల్స్ లో కొద్దిగా ఇది ఎక్కడ దాకా వెళ్ళింది చూద్దాం. ఒక్కసారి డౌన్ సైడ్ సపోర్ట్ అయితే తీసుకుంది టెంపరీగా. సో ఇక్కడ చూడండి 19,645 దగ్గర ప్రస్తుతం ఏంటంటే ఇది గ్యాప్ డౌన్ అయినప్పటికి కూడా అక్కడైతే రికవర్ చేశారు. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని చెప్పట్లేదు. ఆ యొక్క లెవెల్ అనేది గమనించండి. 19,645 రఫ్గా ఏంటంటే 45 to 40 లేదా 50 అనుకోవచ్చు. 19,650 ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతం కొద్దిగా రికవర్ చేసినట్టు కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీలో. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయితే కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ క్లోజ్ అయిందేమో ఇక్కడ, డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ అయిందేమో ఇక్కడ అనమాట. ఓకే, దగ్గర 150 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఒకసారి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్ అనేది చూద్దాం. ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయా, ఎందుకు ఇక్కడ రికవర్ చేశారు అని చెప్పేసి. 50కి 60కి మధ్యలో ఉంది. స్టిల్ ఎటువంటి ఇంపార్టెంట్ లెవెల్ అయితే టచ్ అవ్వలేదు. బట్ గోల్డెన్ రేషియో అంటాం దాన్ని ఫిబొనాకీ లెవెల్స్ ప్రకారం. ఆల్రెడీ 50% ఏదైతే ఈ మూవ్ ఉందో, ఈ మూవ్ ఉంది కదా, దాంట్లో 50% అయితే రిట్రేస్మెంట్ జరిగిపోయింది. సో ప్రాబబ్లీ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక మనకి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. చూస్తే 19,674 దగ్గర ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,742 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ యొక్క 30 పాయింట్స్ 70 పాయింట్స్ స్టిల్ నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 70 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. సో ప్రాబబుల్ ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా మనం ఈ యొక్క ఇండికేటర్స్ అవుట్కమ్ అనేది చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ ఏం సజెస్ట్ చేస్తుందంటే సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. రీసెంట్ డేస్లో స్ట్రాంగ్ బై నుంచి బైక్ వచ్చింది, దాని తర్వాత సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50 అనేది ప్రస్తుతం ఏంటంటే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అంశాలు. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే డెఫినెట్గా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.